అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ. 6th క్లాసు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి రిలీజియన్స్ టాపిక్ ఉంది కదా, దానికి సంబంధించిన 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఈ వీడియోలో ఇస్లాం రిలీజియను, క్రిస్టియానిటీ రిలీజియను, జుడాయిజం అండ్ జొరాస్ట్రియనిజం, పార్సీస్ అంటారు కదా, ఈ 4 రిలీజియన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు 2 వీడియోస్లో హిందూయిజము, జైనిజము ఒక వీడియో, అలాగే బుద్ధిజము, సిక్కిజం గురించి కూడాను వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో కూడా చూస్తే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఇస్లాం రిలీజియన్ గురించి చూద్దాం. ఇస్లాం అనేది వరల్డ్లో 2nd లార్జెస్ట్ రిలీజియన్. ఇస్లాం ఈజ్ ద 2nd లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్. అట్ ద సేమ్ టైం 2nd లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద కంట్రీ. ఇండియాలో కూడాను 2nd లార్జెస్ట్ రిలీజియన్. వరల్డ్లో 1st లార్జెస్ట్ అయితే క్రిస్టియానిటీ, ఇండియాలో 1st లార్జెస్ట్ హిందూయిజం, వరల్డ్లో 2nd లార్జెస్ట్ ఇస్లాం, ఇండియా 2nd లార్జెస్ట్ ఇస్లామే. ఓకేనా? అండ్ ఇండియాలో హయ్యెస్ట్ మైనారిటీ ఆర్ లార్జెస్ట్ మైనారిటీ రిలీజియన్ కూడాను ఇస్లామే. ఎందుకంటే ఇండియాలో హిందూస్ తర్వాత రిమైనింగ్ అన్ని రిలీజియన్స్ని కూడాను మైనారిటీ రిలీజియన్స్గా పిలుస్తారు. ఈ మైనారిటీ రిలీజియన్స్లో ఇస్లాం ఈజ్ ద లార్జెస్ట్ రిలీజియన్. ఓవరాల్గా ఇండియాలో 2nd లార్జెస్ట్ రిలీజియన్ ఈజ్ ఇస్లాం. ఈ ఇస్లాము ఫౌండరు ప్రొఫెట్ మహమ్మద్. సో ప్రొఫెట్ మహమ్మద్ 622 AD ఇయర్లో ఈ ఇస్లాం రిలీజియన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇస్లాంకి సంబంధించిన హోలీ బుక్ అయితే ఖురాన్. హోలీ బుక్ ఆఫ్ ఇస్లాం ఈజ్ ఖురాన్. ఇస్లాంకి సంబంధించిన హోలీ ప్లేసు మక్కా. మక్కా ఈజ్ ద హోలీ ప్లేస్ ఫర్ ముస్లిమ్స్, దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ ఇస్లాం రిలీజియన్. అండ్ దేర్ వర్షిప్ ప్లేస్ మసీద్ ఆర్ మాస్క్. సో ముస్లిమ్స్ వర్షిప్ ప్లేసు మసీద్ ఆర్ మాస్క్. అండ్ ముస్లిమ్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, సున్నీస్ అండ్ సియాస్. సున్నీలు, సియాలు అని 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇది దీంతో పాటుగా మళ్ళీ ఇస్లాంలో 5 రూల్స్ ఉంటాయి. సో ఇస్లాంకి సంబంధించిన ఈ 5 రూల్స్ ప్రతి ఒక్క ముస్లిం కూడాను ఫాలో అవ్వాలి. ఈ 5 రూల్స్ ఏంటంటే జకత్. ఫస్ట్ వన్ జకత్ అంటే ప్రతి వ్యక్తి తను సంపాదించిన సంపాదనలో కొంత దానం చేయాలి, డొనేట్ చేయాలన్నమాట, చారిటీ కార్యక్రమాలు చేయాలి. అండ్ నమాజ్. నమాజ్ అంటే ప్రేయర్. ఎవ్రీడే 5 times ప్రేయర్ చేయాలి. ఓకేనా? రోజాస్ అంటే రంజాన్ టైంలోన ఫాస్టింగ్ చేయాలి. రంజాన్ మంత్ ఉంటుంది కదా, సో ముస్లింకి సంబంధించిన రంజాన్ మంత్లో ఆ మంత్ మొత్తం కూడాను ఫాస్టింగ్ చేయాలి డే టైంలో. నెక్స్ట్ హజ్. హజ్ అంటే యాత్ర చేయాలి. అంటే ప్రతి ఒక్క ముస్లిం కూడాను వాళ్ళకి ఏదో ఒక టైంలో, ఏదో ఒక ఏజ్లోన వాళ్ళు హజ్ యాత్ర చేయాలి, అంటే మక్కాకి వెళ్ళాలన్నమాట. కల్మా అంటే రోజు కల్మాని చదవాలి, ఖురాన్ చదవాలి. సో దీస్ ఆర్ ద 5 రూల్స్ ఇన్ ది ముస్లిం ఆర్ ఇస్లాం ఫాలోవర్స్. ఓకేనా? నెక్స్ట్ క్రిస్టియానిటీ రిలీజియన్ అనేది వరల్డ్లో 1st పొజిషన్లో ఉంది, ఇండియాలో 3rd పొజిషన్లో ఉంది. ఇన్ ఇండియా ఇట్ ఈస్ 3rd పొజిషన్, ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ ద 1st పొజిషన్ అన్నమాట. లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ క్రిస్టియానిటీ. సో వరల్డ్లో లార్జెస్ట్ రిలీజియన్ అయిన క్రిస్టియానిటీ ఫౌండర్ జీసస్ క్రైస్ట్. అండ్ దేర్ హోలీ బుక్ ఈజ్ బైబిల్. అండ్ హోలీ ప్లేస్ వాటికన్ సిటీ అనేది రోమ్, అంటే ఇటలీ కంట్రీలో ఉంటుంది వాటికన్ సిటీ. ఇక్కడే పోప్ ఉంటాడు. అంటే క్రిస్టియన్స్ అందరికి కూడాను హెడ్ లాంటి పర్సన్ అనమాట. పోప్ ఉండేది వాటికన్ సిటీ. వాటికన్ సిటీలో ఆల్మోస్ట్ నన్స్ ఉంటారు, అంటే దోస్ హూ ఆర్ నాట్ గెటింగ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు, సన్యాసులు అంటాం కదా. సో వాటికన్ సిటీలో ఉంటారు. అండ్ దేర్ వర్షిప్ ప్లేస్ ఈజ్ చర్చ్. సో క్రిస్టియన్స్ వర్షిప్ ప్లేస్ అనేది చర్చ్. అండ్ క్రిస్టియన్స్లో కూడా పార్ట్స్ ఉంటాయి, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టాంట్స్. ఇస్లాంలో పార్ట్స్ చూసాం కదా, సున్నీ ఇస్లాం, సియా ఇస్లాం అంటారు. ఇక్కడ క్యాథలిక్ అండ్ ప్రొటెస్టాంట్స్ 2 types ఉంటారు. నెక్స్ట్ జుడాయిజం.
జుడాయిజం ఈజ్ ద పేరెంట్ రిలీజన్ ఫర్ ది క్రిస్టియానిటీ అని చెప్పవచ్చు. జుడాయిజం నుంచే క్రిస్టియానిటీ వస్తుంది. ఇప్పుడు హిందూయిజం నుంచి బుద్ధిజము, జైనిజం ఎలా స్టార్ట్ అయ్యాయో జుడాయిజం నుంచి క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. సో జుడాయిజం అనేది బీసీ 1300 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది జుడాయిజం. సో జుడాయిజం ఫౌండర్ వచ్చేటప్పటికి మోసెస్. ఫౌండర్ ఆఫ్ ది జుడాయిజం ఈజ్ మోసెస్ అండ్ దేర్ హోలీ బుక్ ఈజ్ హిల్స్ అండ్ టోరా ఆర్ హిబ్రూ బైబిల్ అని కూడా అంటారు, లేదంటే పెంటాటెక్ అని కూడా అంటారు. హిబ్రూ బైబిల్ ఆర్ పెంటాటెక్ మీకు ఆప్షన్లో ఉండేదాన్ని బట్టి చూసుకోండి. అండ్ దేర్ హోలీ ప్లేస్ ఈజ్ జెరూసలం. జెరూసలం ఇజ్రాయిల్లో ఉంది. ఇజ్రాయిల్ కంట్రీలో జెరూసలం ఉంది. ఓకేనా. నెక్స్ట్ వర్షిప్ ప్లేసు సినాగాగ్. సినాగాగ్ అంటారు, వాళ్ళు ప్రార్థన చేసే ప్లేస్ని సినాగాగ్ అంటారు. ఎవరు? జుడాయిజం అంటే జ్యూస్ అంటారు, వీళ్ళని జ్యూస్ అని అంటారు. అండ్ దీని మీద వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఫారెన్ రిలీజియన్ టు అరైవ్ ఇండియా. ఇండియాకు వచ్చిన ఫారెన్ రిలీజియన్, ఇది మన ఇండియన్ రిలీజియన్ కాదు కదా. ఇండియన్ రిలీజియన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఏంటంటే ఇండియన్ రిలీజియన్స్ హిందూయిజము, జైనిజము, బౌద్ధిజము, బుద్ధిజం అండ్ సిక్కిజం. ఈ 4 మాత్రమే ఇండియన్ ఒరిజినేట్ రిలీజియన్స్. ఓకేనా. రిమైనింగ్ ఇప్పుడు ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, జుడాయిజం కానీ, నెక్స్ట్ చెప్పే జొరాస్ట్రియనిజం కానీ, ఇవన్నీ కూడా ఫారెన్ రిలీజియన్స్. ఈ ఫారెన్ రిలీజియన్స్లో ఫస్ట్ మన ఇండియాకు వచ్చిన అరైవ్ అయిన రిలీజియన్ జుడాయిజం. ఓకేనా. సో దిస్ ఈజ్ జుడాయిజం చెప్పాను కదా. నెక్స్ట్ జొరాస్ట్రియనిజం. జొరాస్ట్రియనిజం దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఓల్డ్ రిలీజియన్ లైక్ హిందూయిజం లాగే. హిందూయిజం లాగే ఓల్డ్ రిలీజియన్ ఏదైనా ఉంది అని అంటే హిందూయిజం తర్వాత వరల్డ్లో జొరాస్ట్రియనిజం. సో ఈ జొరాస్ట్రియనిజం అనేది మన వరల్డ్లో వచ్చేటప్పటికి ఇరాన్లో ఎక్కువ ఫాలో అవుతారు. దీని ఫాలోవర్స్ ఇరాన్లో ఎక్కువ ఉంటారు. ఓకేనా. వీళ్ళనే పర్సీస్ అని కూడా అంటారు. పర్సీస్. ఇప్పుడు రతన్ టాటా విని ఉంటారు మీకు, టాటా కంపెనీ, వాళ్ళందరూ పార్సీస్. అండ్ గుజరాత్, ముంబై ఏరియాలో ఎక్కువ ఉంటారు వీళ్ళు. మోస్ట్లీ థౌజండ్స్లో ఉంటారు వీళ్ళు. ఎక్కువ పాపులేషన్ అనేది ఇండియాలో ఉండదు, వెరీ లెస్ అన్నమాట. సో నెక్స్ట్ ఫౌండర్ జొరాస్ట్రియన్ రిలీజియన్ ఫౌండరు జొరాస్టర్. ఓకేనా. దేర్ హోలీ బుక్ జండ్ అవెస్తా. జండ్ అవెస్తా ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ జొరాస్ట్రియన్. అండ్ వార్షిప్ ప్లేస్ అంటే వాళ్ళు ప్రేయర్ చేసుకునే ప్లేసు అగ్ని టెంపుల్. ఓకేనా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హిందూస్ చనిపోతే వాళ్ళకి కాలుస్తారు, బర్నింగ్ చేస్తారు, వాళ్ళ డెడ్ బాడీని బర్న్ చేస్తారు. ఓకేనా. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అయితే వాళ్ళ బాడీని పూడ్స్తారు, అంటే ఒక పెట్టిలో కానీ అందులో పెట్టి పూడ్చేస్తారు, భూమిలో పెట్టేస్తారు. కానీ జొరాస్ట్రియన్స్ చనిపోతే ఆ డెడ్ బాడీని ఒక పెద్ద కొండ మీద తీసుకుని వెళ్ళి విడిచిపెట్టేస్తారు అనమాట. అది ప్రకృతిని అంటే నేచర్లో మన నేచర్లో పుట్టాం కాబట్టి మనం చనిపోయిన తర్వాత నేచర్కే ఇచ్చేస్తారు అనమాట. ఆ బాడీని, డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి ఒక కొండ మీద విడిచిపెడితే ఆ కొన్ని బర్డ్స్ అంటే ఎస్పెషల్లీ మీకు గ్రద్దలు ఇలాంటివి ఉంటాయి కదా, ఈగల్స్, అవన్నీ అవి వచ్చి తింటాయి అన్నమాట. సో అది వాళ్ళ రిలీజియస్ తాలూగా ట్రెడిషన్. ఓకేనా. ఇకపోతే జెరూసలం చూడండి. జెరూసలం ఇజ్రాయిల్లో ఉంది. జెరూసలం ఈజ్ వెరీ వెరీ ఫేమస్. ఎందుకంటే జెరూసలంలో ఇస్లాము, జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ అందరూ ప్రార్థన చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్ అనేది 3 రిలీజియన్స్కి ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. అందుకే జెరూసలంని సెంటర్గా పెట్టి అనేక రకాల వార్స్, యుద్ధాలు జరుగుతుంటాయి. ఇవేందో మీరు వినుంటారు, పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్ యుద్ధం కూడాను కంటిన్యూస్గా ఒక 2 years నుంచి జరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏంటంటే రిలీజియస్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ రిలీజియస్ కాన్సెప్ట్ బట్టి అక్కడ యుద్ధం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఇది మనకి రిలీజియన్కి సంబంధించిన టోటల్ వీడియో. దీనికంటే ముందు వీడియోస్ చూస్తే మీకు బ్రీఫ్గా తెలుస్తుంది. ఓకేనా. దీని మీద ఎక్కువ బిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ. బై బై.